నేను నన్ను అవ్వాలని డిసైడ్ అయ్యానే. ఇప్పుడేమైంది నీకు? నిన్న రాత్రి నేను యూట్యూబ్ లో మెరుక్కలలో సినిమా చూశాను. దాంట్లో హీరోయిన్ కాజోల్ అరవింద్ స్వామి ప్రభుదేవాన్ని వదిలేసి తన హార్ట్ ని ఫాలో అయింది, నన్ను అయిపోయింది. ఆమె రియల్ లైఫ్ లో కూడా హార్ట్ ని ఫాలో అయింది. అజయ్ దేవ్గని పెళ్లి చేసుకుంది, 2 పిల్లలకి తల్లైంది. అవును, కానీ అబ్బాయిలంటే నాకు చిరాకు. ప్రతి ఒక్కడు పాకెట్ లో చేంజ్ కన్నా ఎక్కువ ప్రాబ్లం తీసుకుని తిరుగుతున్నాడు. అసలు అమ్మాయిని చూడు, ఎంత సింపుల్ గా కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాం. పర్ఫెక్షన్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలంటే పర్ఫెక్షన్. తొక్కేం కాదు, మన అబ్బాయిలతో ప్రాబ్లమే ఇదిరా. ప్రపంచంలో ఎంత మంది అందమైన అమ్మాయిలు ఉన్నా కూడా కంఫర్టబుల్ గా మన కళ్ళ ఎదురుగుండా కనిపించే ఆ ఒక్క అమ్మాయి మీద ఫోకస్ చేస్తాం. ఎక్స్ప్లోర్ చేయాలి డూ. అక్కడ పేరులో పార్టీ ఎదిరిపోయిందంట, వెళ్దాం పదండి. కమాన్ గైస్, లెట్స్ మూవ్. పదరా. ఎవడో షర్ట్ మర్చిపోయాడు రా. దా కూర్చో. బ్యాచిలర్స్ పార్టీనా? ఇంట్రెస్టింగ్. తొక్కేం కాదు, అబ్బాయిలు ఫుల్ గా తాగేసి అమ్మాయి మీద సైట్ కొట్టడానికి స్పెషల్ గా బ్యాచిలర్ పార్టీ అని పేరు పెట్టుకుంటారు. అలాంటి పార్టీలు మనకి అక్కర్లేదు తల్లి. టీ షర్ట్ మర్చిపోయాను రా. నేను తీసుకొస్తాను రా. థ్యాంక్స్. ఫస్ట్ డ్రింక్ టీ షర్ట్ మర్చిపోయావు, ఇంకో 4 బీర్లు పడితే ప్యాంట్ మర్చిపోతావేమో. హే హాయ్, మా ఫ్రెండ్ ఈ టీ షర్ట్ మర్చిపోయాడు. ఓకే థ్యాంక్ యూ, బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. డాన్సింగ్. టామీ, ఎవరో ప్యూర్ మీద పార్టీ పెట్టారు, అందరిని ఇన్వైట్ చేశారు. చూడు, ఎవరో చాలా హ్యాపీ అనుకుంటా. చాలా రిచ్ కూడా అనుకుంటాను. డూ థింక్ ఇట్స్ ద బ్యాచులర్ బాయ్స్? బ్యాచులర్ పార్టీ అంటే నేను రాను. సరే రాకు, కానీ ప్లీజ్ ఒక్కసారి చూసేద్దాం పదా. ప్లీజ్ టామీ, ప్లీజ్. ఓకే. I married this woman 40 years ago. Maybe some people think that's crazy. Like my son, who's getting divorced after just 4 years. Some say I'm old-fashioned. I'm outdated. But I believe in love. I've been in love for 40 years with the same woman. I've made a lot of money in my life. నువ్వు ఎంజాయ్ చేయి. But my biggest నేను wealth is my wife. So today, on our 40th anniversary, I hope that I can inspire at least one of you youngsters to achieve what I have in life, in love. Be with the same woman for a lifetime. So cheers and enjoy the party. కంగ్రాచులేషన్స్. పెళ్లి ఎప్పుడు? ఓ ఇదా, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఈ స్పీచ్ విన్నాక పెళ్లి క్యాన్సిల్ చేసావా? ఇక్కడికి రాకముందే పెళ్లి క్యాన్సిల్ చేసేసా. అండ్ ఎలాగో జరగాల్సింది అయిపోయింది. ఫ్రెండ్స్ టికెట్స్ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి. అట్లీస్ట్ బ్యాచిలర్ పార్టీ అయినా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని దాన్ని బ్రేకప్ పార్టీ అని పేరు మార్చేసి ఇక్కడికి వచ్చేసాం. బాగుంది. వాళ్ళు 40 years వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుంటే నువ్వు నీ పెళ్లి క్యాన్సిల్ అవడం సెలబ్రేట్ చేస్తున్నావు. ఇది చాలా సంజు స్టైల్ అనిపిస్తోంది నాకు. ప్లీజ్ మళ్ళీ నువ్వు జడ్జ్మెంట్స్ పాస్ చేయక. ఐ నో ఇండానికి చాలా దరిద్రంగా ఉంటుంది, బట్ ఫుల్ స్టోరీ నీ ఓపిక ఉందా? వింటున్నాను, చెప్పు. ఓకే, సో నెక్స్ట్ టైం జరిగింది. నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చావంటే ప్రతిదీ హలో చెప్పుకుంటా. ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు 5 నిమిషాలు టైం ఇస్తే నువ్వే 2 years బ్యాక్ వెళ్ళిపోయా. నువ్వు అస్సలు మారలా. నైస్ టు మీట్ యు అగైన్ టు. గ్రేట్. హలో. అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందని ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడే. బ్యాచిలర్స్ పార్టీ వీడిదా? ఏ సాగవే,
హై టెన్షన్ లో ఉన్నప్పుడు మూడు చెడగొడుతున్నావు. నువ్వు చెప్పరా. షూర్ ఓకే విత్ దిస్? Of course, I'm sure about this. But don't you think we need to know each other better? Come, Sanju. What are you waiting for? సో ఎవరికి ఎవరితో సెట్ అవ్వలేదు చిచి, మా ప్రాబ్లం అది కాదు. మరి 5 years దాకా పిల్లలు వద్దు సంజు. Let's enjoy ourselves. ఒక్క నిమిషం, నీకిప్పుడు పిల్లలు కావాలా? అందుకే వదిలేసావా? అవును, అట్ సమ్ పాయింట్ నాకు పిల్లలు కావాలి, కానీ మేము విడిపోవడానికి రీజన్ అయితే అది కాదు. సిగ్గుండాలరా. అసలు డ్రావర్ ఎందుకు ఓపెన్ చేసావు? అలా చెప్పకుండా అమ్మాయిలు పర్స్ లోకి, ఫోన్ లోకి, కబర్డ్ లోకి చూడకూడదు అని నీకు తెలీదా? మంచి పని చేసా వదిలేసి. నువ్వు హ్యాపీగా ఉన్నావు ఈరోజు. అవునులే, నేను కూడా బతికిపోయా. ఏంటి? అంటే నీ వల్ల కాదు, ఆ డ్రాయర్ లో చూసినందుకు. అందుకే నువ్వు వదిలేసావు అనమాట. అమ్మాయి నీకన్నా అప్డేటెడ్ వర్షన్. కాదు, అంతకన్నా రీజన్ ఏ ఉంటుంది? బేసిక్లీ మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఓపిక లేదే. ఫ్లాట్ గానే చెప్పేస్తా. రోష్ని 2 లైఫ్స్ బతుకుతుంది. ఒకటి తన కోసం, ఇంకోటి తన ఫ్యామిలీ కోసం, ప్రపంచం కోసం. ఈ 2లో తన రియాలిటీ ఏంటో అర్థం కాక మధ్యలో నేను ఇరుక్కుపోయాను. ఇన్ఫాక్ట్ తన రియాలిటీ ఏంటో తనకే తెలియలేదు. అంత కన్ఫ్యూజ్ పర్సన్ తో మ్యారేజ్ అనే పెద్ద కమిట్మెంట్ లోకి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదనిపించింది. నాకన్నా తన లైఫ్ కి అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. సో యా, ఐమ్ సారీ. ఆమె ఎలా రియాక్ట్ అయింది? Best breakup sex ever. సో నీ ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడికి వచ్చి తాగి పడిపోయి ఎంజాయ్ చేయడానికి వచ్చావన్నమాట. ప్లాన్ అత్తరిందిరా. కానీ ఇక్కడ ఎవరు 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళట్లేదు. హ, నేను మీ చెత్త ఫ్రెండ్స్ కి పడను, అండ్ ఇది నీకు అస్సలు పడదు. లైట్ తీసుకో, మర్చిపో. పద టామీ. దాన్ని ఏం పట్టించుకోకు. నువ్వు లైఫ్ లో చాలా రిలేషన్షిప్స్ చూసావు. నాతో, రోష్నీతో, ఇంకా చాలా మంది అమ్మాయితో. కానీ ఏవి వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక వ్యక్తి మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీకి సంబంధమే ఉండట్లేదేమో. బహుశా మనం అలా చేయకుండా ఉంటే మనం ఇప్పటిదాకా ఒంటరిగా ఉండేవాళ్ళం కాదేమో కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? మనం కలిసి 2 సంవత్సరాలైనా అదే స్పా, అదే కనెక్షన్, సిగ్గుపడకుండా ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదిగో పక్కన దిష్టి బొమ్మను పెట్టుకుని కూడా. ఏంటే మన కాంబినేషన్ పాత జీన్స్ లాంటిది. టైం గడిచే కొద్దీ కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది. బాయ్. ఇంకెన్ని రోజులు ఉంటావు? 2 days. మనం ఏం తప్పు చేస్తున్నాం అంటావు? ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడి నుంచి నీతో మాట్లాడుతున్నావే, అక్కడ తప్పు చేస్తున్నావు. మన జనరేషన్ మొత్తం ఏదో తప్పు చేస్తున్నాం కదా. వాళ్ళని చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, అండ్ మనల్ని చూడు. అలా ఉండడం వల్ల ఒకప్పుడు నన్ను ఓల్డ్ ఫ్యాషన్ ని ఏడిపించేవాడివి, గుర్తుందా నీకు? ఎనీవే, నువ్వు మారిపోయావని నాకు సంతోషంగా ఉంది. టామీ సీరియస్లీ, 40 ఏళ్ళైనా వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉన్నారు. బట్ 4 ఏళ్ళలో వాళ్ళ కొడుకే డైవర్స్ తీసుకుంటున్నాడు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక డైవర్స్ తీసుకుంటున్నారు, లేదా బ్రేకప్ అయిపోతున్నారు. ఇలా మాట్లాడుతుంటే ఇక ఆపడం కష్టం.